దావోస్కి వెళ్ళకపోవడం వల్ల ఏమిటి అని అంటే 3,000 మంది వచ్చారు అక్కడికి. హెడ్స్ ఆఫ్ స్టేట్ వచ్చారు, ఎకనమిషియన్స్ వచ్చారు, ఎంటర్ప్రెన్యూర్స్ వచ్చారు, బిజినెస్ లీడర్స్ వచ్చారు. ఎన్నో కాన్సెప్ట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ముందు వచ్చేటువంటివి ఏంటి, సేఫ్ అండ్ సెక్యూర్ ఎనర్జీ ఎట్లా దాన్ని చేయాలి అనేది చర్చలు జరిగాయి. అసలు ముందు మనం ఆ అవకాశాన్ని కోల్పోయాం. అక్కడ ఏం జరిగింది, ఎటువంటి చర్చలు జరిగాయి, ఎటువంటి కొన్ని సూచనలు చేశారు, లేదా కొన్ని ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో చెప్పారు అనేదానికి. చైనీస్ ప్రీమియర్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్, తర్వాత ఇంత యుద్ధం జరుగుతున్నా కూడా యుక్రెయిన్ నుంచి ఆయన కూడా వచ్చాడు. సో ఇక్కడ ఇదంతా పెట్టుబడులు రాకపోవడం అదంతా ఇప్పుడు చర్చ అయిపోయింది. కాబట్టి దానికి నేను అనుకోవడం కారణం ఏంటంటే 4.5 సంవత్సరాల నుంచి గవర్నెన్స్ కంటే నిరంతర రాజకీయ ప్రక్రియ ఒకటి జరిగింది. అది గవర్నెన్స్ ఏం పెద్దగా జరగలేదు. గవర్నెన్స్ జరగనప్పుడు చివరికి వచ్చేటువంటి పరిణామం ఇట్లాగే ఉంటుంది. సో గవర్నెన్స్కి ఒక కంటిన్యూటీ ఉంటుంది, ఆ కంటిన్యూటీ అనేది లేదు. రాజ్యాంగంలో చెప్పినటువంటి ఒక కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ అది పూర్తిగా పోయి పొలిటికల్ సైన్స్లో టెరనీ ఆఫ్ మెజారిటీ అనే ఒక ప్రిన్సిపల్ ఉంది, దానిలోకి వెళ్ళిపోయినాం మనం. అది ఒక అన్ఫార్చునేట్ సీక్వెన్స్. పోతే ఏమిటి చెయ్యాలి, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అని అంటే కొంతమంది ఎకనామిస్టులు ఏం చెప్పారంటే గవర్నమెంట్ షుడ్ క్రియేట్ ది ఇన్సెంటివ్స్ నీడెడ్ ఫర్ పీపుల్ టు సేవ్, ఇన్వెస్ట్ అండ్ ఇన్నోవేట్. ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది ఐ థింక్ ఇట్ షుడ్ బి అబవ్ పాలిటిక్స్. అయితే అబవ్ పాలిటిక్స్ ఎందుకు లేదు అని అంటే దేశం మొత్తం మీద ఒక ట్రెండ్ ఏంటంటే చాలా పెద్ద బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పాలిటిక్స్లోకి వచ్చారు. సో వాళ్ళ ప్రయారిటీ ఏంటి అంటే వాళ్ళ ప్రయారిటీ ఏంటి అనేది మనం చూసాం, 4.5 సంవత్సరాలు చూసాం, అంతకుముందు నుంచి కూడా చూసాం. అదొక ప్రాబ్లము. అలాగే ప్రపంచంలో ఇప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు, మొత్తం మార్కెట్ ఎకానమీలోకి వెళ్ళిపోయింది, ఇంక్లూడింగ్ చైనా. మొట్టమొదట్లో నెహ్రూ గారు రష్యా వెళ్ళి 6 ఇయర్ ప్లాన్ చూసి అక్కడ ఇక్కడ 5 ఇయర్ ప్లాను, తర్వాత పెద్ద ప్రాజెక్టులు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అవి ఫెయిల్ అవ్వడం, తర్వాత జాయింట్ వెంచర్స్ అన్నీ అయిపోయి ఇప్పుడు మన మార్కెట్ ఎకానమీలో పివి నరసింహారావు గారి నేతృత్వంలో వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి కావాల్సినటువంటి పరిస్థితులు, దోహదపడేటువంటి పరిస్థితులు క్రియేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అయితే ఇది జరగకపోవడానికి కారణాలు అనేది అందరూ వాళ్ళు చెప్పారు. అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఈజ్ దేర్ ఏ లీగల్ రెమెడీ ఫర్ ఆల్ దిస్? మనకేం కనపట్టలేదు, ఎందుకంటే 4.5 సంవత్సరాల నుంచి నేను కూడా టీవీ డిబేట్లు చూస్తూనే ఉన్నాను. ఈ సమస్యలన్నీ వస్తూనే ఉన్నాయి, కానీ లీగల్ రెమెడీ ఏమిటి, రాజ్యాంగపరంగా ఏమన్నా రెమెడీ ఉందా, ఉన్నట్టయితే కనపట్టలేదు. సో ఈ తక్కువ సమయంలో నా ఉద్దేశం ఏంటంటే ది టైమ్ ఫర్ పాలిటిక్స్ ఈజ్ గాన్. ప్రపంచంలో కేవలం ఈ పాలిటిక్స్ని పట్టుకొని ఉండేటువంటిది కాకుండా గ్రోత్ ఎట్లా, సస్టైనబుల్ గ్రోత్ ఎట్లా, క్లైమేట్ని ఎట్లా పరిరక్షించుకోవాలి, ఈ ఛాలెంజెస్, టెక్నాలజీ వల్ల వచ్చే ఛాలెంజెస్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఇటువంటి చోట్ల డిస్కస్ చేయబడతాయి. కనీసం టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కొంతమంది వెళ్ళినా కూడా కొన్ని విషయాలు వాళ్ళు తెలుసుకొని బెటర్గా అడ్మినిస్టర్ చేసే అవకాశం వాళ్ళ కాకపోతే రేపైనా వస్తుంది. ఒక అవకాశాన్ని మిస్ అయ్యామని అనిపిస్తుంది. సో అన్ని విషయాలు ఆల్మోస్ట్ కవర్ అయినాయి. కాబట్టి ఒకటి మాత్రం నేను చెప్తాను. ఒక 2 ఎకనామిస్టులు వై నేషన్స్ ఫెయిల్ అనే ఒక పుస్తకం రాశారు, 2012లో వచ్చింది అది. దాంట్లో వాళ్ళు ఏమంటారంటే అల్టిమేట్గా ఎక్కడైతే డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ స్ట్రాంగ్గా ఉంటాయో అక్కడ మాత్రమే సరైనటువంటి గ్రోత్ ఉంటుంది, వెల్ఫేర్ ఉంటుంది అని. కాబట్టి ఈ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ స్ట్రాంగ్గా ఉండాలి, డెమోక్రటిక్ నారమ్స్ ఉండాలి. దే ఆర్ సంథింగ్ మోర్ దాన్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్. కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ ఎప్పుడూ ఉంటాయి, కానీ డెమోక్రటిక్ నారమ్స్ ఫాలో అవుతున్నావా లేదా అనేది కూడా చూసుకుంటే కానీ లేకపోతే ఏమవుతుందంటే ఈ మొత్తం
సంపద అంతా కూడా కొంతమందిలోనే కేంద్రీకృతం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అసలు సంపదని పరిరక్షించుకోవడంలో కూడా మనం కొంచెం వెనకాల ఉన్నాం. ఎందుకంటే డబ్బు వేరు, సంపద వేరు. సంపద అంటే న్యాచురల్ రిసోర్సెస్. ఈ న్యాచురల్ రిసోర్సెస్ని మనం చేసుకోవడంలో కూడా మనం వెనకబడ్డాం. ఇక ఈ ముగించే ముందు నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే, అగ్రికల్చరు, ఇరిగేషను, తర్వాత రైతులకి సరైనటువంటి ప్రైస్ రాకపోవడం, వీటన్నిటి మీద ఈరోజు కూడా క్రాప్ ఇన్సూరెన్స్ ఫెయిల్ అవ్వడం, క్రాప్ ఇన్సూరెన్స్ వల్ల ఎవరు రైతులు తీసుకోకపోవడం, ఇటువంటి సమస్యల మీద కూడా మళ్ళీ ఒక పెద్దలందరితో రౌండ్ టేబుల్ పెడితే బాగుంటుందని చెప్తూ నమస్తే. Like and subscribe Eagle Media Works.